ఎట్లా ఉందా? యాన్ చినిగిపోతుందా? దుమ్ములు వేసుకుందా అంతే. హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకోండి. మొత్తానికైతే ఏం చేస్తున్నావా? అంత పవర్ఫుల్గా మాట్లాడినా ఏంది? యాపిల్ జ్యూస్ తాగేసాలి మామ. సరిపడి డీ ఫ్రిడ్జ్లో పడే సర్రా, మనం మర్చిపోయింది అసలు విషయం. రా మామ, ఊరి నుంచి తెచ్చాడు మీ ఈ కవర్లో ఉంది, పట్టుకో. అవుతా అది పెట్టి చూపురా చూపురా అటు దోసి దాన్ని చూడ ఎంతో పార్సల్ తెచ్చినాడు. ఏంది జలగలా ఏందిదా? మొలుగు మొలుగుయా? ఎట్టదా సామె ఇట్లనే ఉండే బతుకున్నా ఎత్తుపై కాబట్టి మొలుగుయా? మొలుగు అదే మొలుగు నాకు తెలుసు, అది నాకు చాలా ఇష్టం. అదంతే మొలుగు కరెంట్. ఎందుకు చెప్పేదా? దానికి ఒక్క ముళ్ళు ఉంటుంది, అందుకని అది అంటే ఇష్టం. ఇది పెద్దది. ఎన్ని ఉండయే ఎత్త? అది ఆన్ చేతిలో ఎత్తుకో, అది ఆన్ చేస్తుందా? ఎట్లా ఉందా? యాన్ చినిగిపోతుందా? సరిపడే ఇప్పుడు అట్లా తావాలి ఫాస్ట్గా. ఏదైనా ఒకటి ఎత్తుకో, పొడుగున్నది ఎత్తుకో. మూడు ఎత్తుకో, పట్టుకో. చేత చుట్టుకో పావులు బయట బాగా గుద్దు. అది కూడా దానికి పట్టుకోతే దగ్గర పై పట్టుకో, మెల్ల వేసుకో. అదే కొంచెం పో, అడగబో. తెల్లగా వేస్తుంది పక్కన పెట్టలేదా? ఓకే రెడీ. చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? ఒకసారి ఇప్పుడైతే మలుగుల కొరత చేయబోతాను. మీరు కోరినట్టే చేపల కొరత మీ ముందుకు చేసాము. చాలా రోజులైంది కుకింగ్ చేసి రబ్కా. కాబట్టి ఈరోజు కొత్తగా అయితే మళ్ళీ మీ ముందుకి మిమ్మల్ని సంతోషపరచడానికి అయితే మంచి కుకింగ్తో వచ్చేసింది. అబ్బా ఎట్లా ఉంటుందంటే కుకింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే మలుగుల కూర కాబట్టి. మలుగుల కూర అంటే చాలా ఇష్టం కదా నీకా? ఓకే పెట్టే ఇంక సాల్ని బొరుగులా దాంట్లో పెట్టు. తేవేడదని తేవేడే లేటు. ఇప్పుడైతే వాటిని బాగా తోమి నీట్గా రెడీ చేయడానికి ఎత్తుకుని పోతున్నాం. వాటికి షోకేజ్ చేయాలని పోతున్నాం. హైలైట్ అయిపోతుంది కూడా. ఆడదేమా ఏంటి బయట ఇవ్వాలి, లోపల సెట్ అవ్వదు. అమ్మా ఫుల్గా కొయ్యాలేమ్మా. తలకాయ కోసుకుని వస్తుందా? తలకాయ కొయ్యాలి. ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు తాడ తీసే విధానం చూడండి ఎట్లా ఉందో.
అట్లా తీయలేదమ్మా ఈసారి మొలక్కి నేను వేస్తాము. బా ఇప్పుడు వస్తుంది పర్ఫెక్ట్గా బయట. ఇది దీన్ని తీసే విధానం అట్లా ఉంది కదా. ఇంకా ఏడ్చదా కొంచెం అట్టే నూనెలో ఉంది కదా కూరలో వేసుకొని చెప్పండి అట్టే వేసుకొని వాంతి కదా దుమ్ములు వేసుకున్నావా అంతే. ఇంకా మళ్ళీ గ్యాలం కట్టి నూనె కట్టున్నా మళ్ళీ అదే పేగు పేగు ఇది పేగు పేగు అప్పుడే చేసాము కూడా. బా పరకు 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 అంట. మనం తాగడానికి వెళ్తాను. ఎడదాం నడుచుంటుంది నీళ్ళు పోస్తుంది. జగ్గి తగ్గిన పోతుంటే బకెట్లో నీళ్ళు అలుచుకో. ఎండకి ఎండకి దీంతో దానికి అట్టే అట్లనే ఎప్పుడంతా ఉంటుంది ఇట్లా. నేను ఎప్పుడు తోనది కాదు ఇప్పుడే దావాలి. తెల్లది కదా డబ్బా పక్కన పెట్టుకో. నేను పోయి ఒక చెట్టు నాకు అందులో ఆ పక్క వస్తుంది. దీనికి ఏమో తాత నాకు లేచింది బాగా ఒక్కరితో తీసేసరికి బాగా పెట్టుకోది పై ఇప్పుడు పోయి పోయి చాలు. నువ్వు చెయ్యి నీ చెయ్యి జాగ్రత్త. పావులో ఆ ఉప్పు చాలే కరిగిపోతున్నది. నేను చేయవచ్చున్నావా గోయించుకున్నావా? నువ్వు చేప దోనట్లా నీ చేయిలు వేసినట్టు రాదు. బా గారిని చెక్కేస్తున్నట్టు చేయండి. ఇది మాట లేట్ వచ్చేది పులుసు. అంత కష్టపడి అంత కూడా లేట్ అయింది పులుసు. ఎంతమంది మూలుగుని చదివారు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా అయితే ప్రయత్నం చేశాను కానీ తెల్లగా వచ్చే దాకా వదలలేదు. తాగడం ఫస్ట్ అయినా కూడా తెల్లగా దోమేసినాడు. నువ్వు తాగుతుంటే అది మొత్తం వెళ్తున్నది చూస్తే నాకు అయ్యా అంతలే శుభ్రం స్నానం చెప్పి చెయ్యి. ఎంత చేసిన ఇట్లా ఉండేది ఇట్లా చేసిన ఎంత తెల్లగా వచ్చింది ఎంత వైట్గా వచ్చేసింది అబ్బా. ఇట్లా ఉండేది ఈ కలర్ లాగా వచ్చేసింది. దీని ఉంది జాగ్రత్త తీద్దాం. చేసి పెట్టారా Jangan gitu, tunggu sih, dalam.
జంజన ఇది చూడ తీసి ఈ సైడ్ మీద దిగుదా తగ్గి చిన్న చిన్న మొక్కలు కోస్తే బాగుంటాయా చిన్న చిన్న ముక్కలు చూడ బాగా ఎక్కువ ఉప్పు కారం పొడులు మసాలా బాగా ఎక్కువ క్లీన్ చేసుకుని చెప్పలాగా బల్బు చూసిపోతుంది ఇప్పుడు కడుగుదా కోసి లాస్ట్ అంతలే నీళ్ళు బాగా వేసుకుంటాం దాన్ని చెప్పేది నీటి వచ్చేసింది ఇప్పుడైతే క్లీనింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంటలకు అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా అయితే రెడీ చేసుకున్న మసాలా అయితే మనైతే ముందు అయితే ఏం చేసుకోవాలి. ఇప్పుడు తని ఏం చేసుకున్నాం యాగ ఒక పక్కన ముందు మెంతులు వేసుకున్నాం. ముందుగా మెంతులు వేయించుకోవాలి. ఎందుకంటే మెంతులు గబాన్ అయిపోతాయి. సోపు గబాన్ వేగమన్నట్టు మన కూర దగ్గర అంటే మనం ముక్కలు చూస్తాం కదా, ఆ ముక్కలు దగ్గర కొంచెం వేసుకొని మెత్తంగా వేసుకొని ఎంచుకొని ఇటు చేదు ఎక్కువ పొడి వేసుకుంటే కూడా చేదు ఎక్కువ అనమాట. అందుకని మెత్తంగా వేసుకొని ఏం చేసుకుంటే ఈ మాటలు వస్తే ఎంచుకుంటా మాట్లాడతాను. ఎర్రగా దారుగా వచ్చేంత వరకు వేసుకోవాలి. మంటలు ఉంటే కొన్ని పట్టేది బాగా ఇప్పుడు దాన్ని తీసుకుని ఇంకా కసాలు మాడిపోతున్నాయి. మాడిపోలే ధనియాలు ఏం చేస్తాం కదా. ఇప్పుడు సోపు కసాలు ఇప్పుడైతే అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా రెడీగా కూర చేయడం లేట్. చూడండి ఫ్రెండ్స్, ఈ కూడా ఏం చేసుకున్నాం. ఈ కూడా పక్కన వచ్చి పెట్టేసుకోవాలి. కొద్దిగా నూనె గనగనగన పంపిస్తుంది. ఎరగడ కూడా వస్తుందా. కరివేపాకు మీ యొక్క చెట్ట కోసం కరివేపాకు పట్ట 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 అంటారు. టమాటాలు నీట్ కడిగేసి కడిగి పెట్టుకుంటే అయ్యాయిగా కలిసి కరిగేసుకుంటాం. ఫాస్ట్ ఫుడ్ లాగా అయిపోతుంది మన మంది. చూడండి చిన్న ఫాస్ట్ ఫుడ్ కదా అయినా గబ 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 చేస్తున్నారు. కొంచెం ఉప్పు కలుపుదాలికా
నేను హెల్ప్ చేస్తాను కానీ నేను వల్ల అయ్యే ఇక్కడికి దింపించుకుంటా. నెక్స్ట్ అయితే మిరపొడి చేస్తాం. ఎందుకంటే టమాటా ఎరగలు బాగా వేసినాయి కదా, మొత్తంగా మనకు తగ్గ కారం తగ్గ మిరపొడి చేసుకున్నాం. మిరపొడి నెక్స్ట్ చింతపండు చెక్కలు తీసుకునేది మనకు దగ్గరగా చింతపండు నీళ్ళు వేస్తే దేనికైనా సరే పులుపుకి కారానికి అన్నిటికీ టేస్ట్ మహా టేస్ట్గా ఉంటుంది. అదే ఇంకా పులుపు అయితే మెత్తగా పెట్టిన వాటి సగం ఉప్పు అయితే వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి దాన్ని ఉడికించి ముక్కలు వేసుకొని ముక్కలు రెడీ లోపల ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడుగా ఆ ముక్కలా ఓకే. ఇప్పుడైతే ఈ ముక్కలు అయితే మనం వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం రెడీ కదా ఆడొక, అందుకని ఇప్పుడు వేస్తున్నాం. ముక్కలు వేసేసి ఇంకా ముక్క ఉడకాలి. వేస్తే కొంచెం గబం తొడగడానికి ఉప్పు కారం మొత్తం పట్టేస్తాయి. ఇదంతా చూడండి, లాస్ట్ టేస్ట్ చెప్తాను. దంచి పెట్టుకుని మళ్ళీ వేసాక మంచిది. ఓకే ఓకే. మెత్త దంచుకొని కూర ముక్కలు ఉడికినాక ఆ తర్వాత దాన్ని వేసి కొంచెం ఎప్పుడు నుంచి అప్పుడు దించేసుకోవాలి. దాంట్లో వేసుకునేవాళ్ళు రసంగా చల్లేసి కూర అయితే రెడీ అయిపోయిందబ్బా. ఇప్పుడైతే పొగలు వస్తున్నాయి కూరల నుంచి అయితే. కొంచెం పక్కన పెట్టట్లా చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్. మా గాయత్రి చేసిందంటే దాంట్లో ఇంకా ఫాల్టే ఉండదు. చూద్దాం. ఒకటే ఇంకోటి ఏమి ఎక్కువ తినదా, దగ్గర పెట్టుకో. మా దానికి ఎన్ని రోజుల కాలం ఇప్పటికైతే తీరిందబ్బా నాకైతే. ఎందుకంటే ఎప్పటి నుంచో మలుపు కూర తినాలని ఆశ కదా ఉన్నా. ఫ్యాన్ వేస్తావా? అయ్యి బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తా దీని రిజల్ట్. ఓకేనా? ఇప్పటికే నూరు తినేసి చెప్పినామంటే కూర అయితే మాటకో సూపర్ అంటే సూపర్. ఎందుకంటే ఉప్పు వేసుకోబలే, ఉప్పు కరెక్ట్ ఉంది. కారం అయితే అత్తక్కన అతుక్కుపోయింది అంతే. ఇప్పుడు ముక్క చూద్దాం దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎటుందా మలుగు కూర చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలిసింది నాకు. సూపర్గా ఉంది. ఇదైతే ముక్క ఎక్సలెంట్గా ఉంది. తింటుంట నోరు ఊరిపోతున్నట్టే. ఇది భలే ఉంటుంది. ఇదే బాగుంటుంది. ఒకే ముళ్ళు ఉంటుంది, ముళ్ళే ఉండవు. అదే ముళ్ళు ఏం కనిపిలే, నూనె ఉంటుంది, నూనె ఆ టైప్ ఉంది. భలే ఉంది బా. నిజంగా ఫ్రెండ్స్ భలే అయితే భలే ఉంది. ఇది మా బ్లాగ్, మా కుకింగ్ వీడియో ఈరోజు. మీకోసం చాలా కష్టపడైతే చాలామంది కుకింగ్ ఆడుతున్నారు. అందుకని చాలా కష్టపడైతే మా మామ తెచ్చాడు. తెచ్చిన వెంటనే ఇక లేట్ చేయకుండా మేము ముందుకు వచ్చేసాము మంచి కుకింగ్తో. ఫ్రెండ్స్ ఇదే వీడియో కూర అయితే ఎక్సలెంట్ సినిగిపోయినట్టే ట్యాగ్ బుడ్ చేసుకోవాలి. వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన వీడియోలు ఎవరికైనా షేర్ చేయండి బా. ఓకే, అందరికీ బాయ్.